అందరికీ నమస్కారం. బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గొప్ప అవకాశం ఇస్తుందనే చెప్పాలి. ఎందుకంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్గా దాదాపు 77,000 రూపాయల జీతంతో 1,500 ఖాళీలను నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. యూబీఐ అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఒక నేషనలైజ్డ్ బ్యాంక్. ఇందులో జాబ్ రావడం అన్నది అంత ఆషామాషి అయితే కాదు. కానీ ఇప్పుడు కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు అని డిగ్రీ అర్హతతో దాదాపు 1,500 ఖాళీలకి నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. ఇప్పుడు ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, జీతభత్యాలు అవి ఎట్లుంటాయి, ఎప్పుడు చివరి తేదీ, ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఇవంతా పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అయితే చూస్తాము. ఎండ్ అయ్యేంత వరకు చూడండి. పూర్తిగా విశ్లేషించి అయితే చెప్పబోతున్నాను. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 1,500 ఖాళీలు. వీటిలో ఏపీకి 200 పోస్టులు, తెలంగాణకి 200 పోస్టులు ఉన్నాయి. డిగ్రీతో పోటీ పడవచ్చును. పరీక్ష, ఇంటర్వ్యూతో నియామకాలు ఉంటాయి. ఎంపికైతే మొదటి నెల నుంచే సుమారు 77,000 రూపాయలు వేతనం లభిస్తుంది. ఆపై ఉన్నత స్థాయికి కూడా చేరుకోవచ్చు. స్థానిక అవసరాలు తీర్చే లక్ష్యంలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందుకే ఈ నియామకాలకు స్థానిక భాషలో మాట్లాడడం, చదవడం, రాయడం తప్పనిసరి అని నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. బ్యాంకు సేవలను మారుమూల ప్రాంతాలకు సమర్థవంతంగా విస్తరించడానికి ఈ నియామకాలు తోడ్పడతాయి. ఈ విధానంలో చేరిన వారికి పదోన్నతులు ప్రొబేషన్ ఆఫీసర్ మాదిరిగానే ఉంటుంది. పే స్కేల్ ఇద్దరికి ఒకే రకంగా ఉంటుంది. అంటే పీఓస్కి, ఈ లోకల్ ఆఫీసర్స్కి, లోకల్ మేనేజర్స్కి ఒకే విధంగానే ఉంటుందన్నమాట. అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రంలోని ఖాళీలకి దరఖాస్తు చేసుకోవచ్చును. వీరు 10 ఏళ్ల వరకు ఆ రాష్ట్రంలోనే విధులు నిర్వహిస్తారు. మొదటి నెల నుంచే 48,480 రూపాయల బేసిక్ పేని అందుకుంటారు. అన్ని అలవెన్సులతో కలిపి సుమారు 77,000 రూపాయల జీతం పొందవచ్చును ప్రతి నెల. ఈ లోకల్ బ్యాంక్ మేనేజర్స్ యొక్క జాబుకి పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రశ్నలు ఇంగ్లీషు, హిందీ మాధ్యమాల్లోనే ఉంటుంది. ఆంగ్లం విభాగం మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 0.5% తగ్గిస్తారు. ప్రతి విభాగంలోనూ కనీస అర్హత మార్కులు పొందవలసి అయితే ఉంటుంది. వీటిని బ్యాంకు నిర్ణయిస్తుంది. అలాగే విభాగాలన్నీ కలిపి నిర్దేశిత కనీస మార్కులు సాధించాలి. ఇలా అర్హులైన వారికి మెరిట్ రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకి 3 చొప్పున ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ రాష్ట్రానికి చెందిన భాషను 10 లేదా ఇంటర్లో చదవని వారికి లాంగ్వేజ్ ప్రొబేషనరీ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకి 100 మార్కులు. ఇందులో అర్హతకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు 35%, ఇతర వర్గాల వారికి 40% మార్కులు పొందవలసి అయితే ఉంటుంది. తుది నియామకాలకు ఆన్లైన్ టెస్టు ఇంటర్వ్యూ మార్కులతో ఉంటుంది. పరీక్ష మార్కులకు 80కి ఇంటర్వ్యూకి, 20కి కుదించి వచ్చిన మార్కులను కలిపి మెరిట్ రిజర్వేషన్ స్టేట్ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు. ప్రొబేషన్ వ్యవధి 2 ఏళ్ళు ఉంటుంది. సంస్థలో కనీసం 3 ఏళ్ళు కొనసాగుతామని 2 లక్షలకు ఒప్పంద పత్రం అయితే రాసి ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ పరీక్షకి ఏ విధంగా సన్నద్ధం అవ్వాలో చూస్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్ కాకుండా ఒకే పరీక్షలో నియామకాలు జరపడం అభ్యర్థులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ప్రశ్నపత్ర స్థాయి మాత్రం కఠినంగా ఉంటుందని గ్రహించాలి. ఇప్పటికే ఐబీపీఎస్, బ్యాంక్ పీఓ పరీక్షలు రాస్తున్న వాళ్ళు అదే సన్నద్ధతో దీన్ని ఎదుర్కోవచ్చును. ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తాజా అభ్యర్థులు ముందుగా పరీక్షలో పేర్కొన్న విభాగాలకు సంబంధించి ప్రాథమికాంశాలలో అధ్యయనం ప్రారంభించవలసి అయితే ఉంటుంది. అనంతరం ఎక్కువ మార్కులు సాధించడానికి
తక్కువ వ్యవధిలో నేర్చుకోగలిగే అంశాలకు ప్రాధాన్యమైతే ఇవ్వాలి. ఆ తర్వాత కఠినమైన అధ్యయనం చేయవలసి అయితే ఉంటుంది. టైం మేనేజ్మెంట్ కోసము వీలైనన్ని మాక్ టెస్ట్లు అయితే చేయవలసి ఉంటుంది. ఐబీపీఎస్, ఎస్బీఐ, పీఓ ఎగ్జామ్ పేపర్స్ని మాక్ టెస్ట్ని కూడా వీలైనన్ని ఎక్కువగా చేయవలసి అయితే ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ పెట్టే విధంగా మీరు ప్రిపేర్ అయితే అవ్వవలసి ఉంటుంది. ఆన్లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష పూర్తి కాగానే డిస్క్రిప్టివ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఇప్పటి నుంచే రాత నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. విషయంతో పాటు వ్యక్తీకరించిన విధానానికి మార్కులు ఎక్కువగా ఉంటుంది. పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలకు వ్యవధి సరిపోదు. అందువల్ల ఉన్న సమయంలోనే వీలైనన్ని సరైన సమాధానాలు గుర్తించిన వారికే విజేతలు కాగలరు. దీనికోసం ప్రశ్నలను ఎంచుకోవడం చాలా కీలకం. ఎగ్జామినేషన్ సిలబస్ ఈ విధంగా ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ పైన ప్రశ్నలు అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ పైన కూడా ప్రశ్నలు ఉంటుంది. దాని తర్వాత రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ పైన కూడా ప్రశ్నలు ఉంటుంది. దాని తర్వాత డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ పైన అయితే క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మొత్తానికి ఈ 4 అంశాలపైననే పేపర్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ 4 అంశాలపైన జాగ్రత్తగా ప్రిపేర్ అయితే అవ్వవలసి ఉంటుంది. ఏ సబ్జెక్ట్కి ఎన్నెన్ని మార్క్స్ ఉండొచ్చో చూద్దాం. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్లో 45 ప్రశ్నలు ఉంటుంది. దానికి 60 మార్కులు అయితే ఉంటుంది. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్కి 40 ప్రశ్నలు ఉంటుంది. దానికి 40 మార్కులు ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్కి 35 ప్రశ్నలు ఉంటుంది. 60 మార్కులు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి 35 ప్రశ్నలు ఉంటుంది. 40 మార్కులు ఉంటుంది. మొత్తానికి ప్రశ్నలు 155 ప్రశ్నలకి 200 మార్కులు అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి 2 ప్రశ్నలు ఉంటుంది. అంటే డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. దీనికి 25 మార్కులు అయితే ఉంటుందన్నమాట. మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈ మార్క్స్కి సంబంధించిన ఈ డిస్ప్లేని మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి చాలా ఉపయోగం అయితే పడుతుంది. ఎందుకంటే సమయంతో సహా ఒక్కొక్క దానికి ఎంత సమయం కేటాయించాలి అన్నది కూడా ఉంది. కాబట్టి దీన్ని స్క్రీన్ షాట్ తీసి ఎక్కడన్నా నోట్ చేసి పెట్టుకోండి మీరు. ఇప్పుడు మొత్తం వీడియోని మీకు ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను. పోస్ట్ నేమ్ వచ్చి లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్. మొత్తం ఉన్న ఖాళీలు 1500 ఖాళీలు. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే ఏపీ వారికి 200 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకి 200 పోస్టులు అయితే ఉన్నాయి. అర్హత వచ్చి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. 10వ తరగతిలో మినిమం లోకల్ లాంగ్వేజ్ అయితే చదువు ఉండాలన్నమాట. రీజనల్ లాంగ్వేజ్ చదువు ఉండాలి. ఒకవేళ చదవలేని వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే పెడతారు. ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్కి ఏజ్ లిమిట్ వచ్చి అక్టోబర్ 1, 2024 నాటికి కనీసం 20 ఏళ్ళు నిండాలి. గరిష్టంగా 30 ఏళ్ళకి మించరాదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకి 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు గరిష్ట వయసుతో సడలింపు వర్తిస్తుంది. దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే దీనికి ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 850 రూపాయలు, ఎస్సీ దివ్యాంగులకి 175 రూపాయలు. ఆన్లైన్లో దరఖాస్తుకి చివరి తేదీ నవంబర్ 13వ తేదీ చివరి తేదీ. పరీక్ష తేదీ అయితే ఇంకా ప్రకటించలేదు. పరీక్ష కేంద్రాలు ఎక్కడుంటుందంటే ఏపీలో అమరావతి, అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో అయితే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ ప్లేసుల్లో అయితే పరీక్షా కేంద్రాలు అయితే ఉంటుంది. మీకు అఫీషియల్ నోటిఫికేషన్ కావాలి అంటే వాళ్ళ యొక్క union.bank.of.india.co.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు బ్యాంక్ గురించి మరిన్ని వివరాలు మరియు అఫీషియల్ నోటిఫికేషన్ గురించి కూడా మీరు తెలుసుకోగలరు. ఇదండి యూబీఐ బ్యాంకుకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు. మీకు దీనిపైన ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి కొంతమంది బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను జాబ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఇచ్చే రెగ్యులర్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.